ఏంటంటే అతనికి యాక్చువల్గా అప్పటి వరకు కూడా పాత ఇంట్లో ఉండేవాడు. ఎప్పుడో తరతరాల నుంచి వస్తున్న ఇల్లని. అందుకని ఆ ఇంటి మీద మమకారం చావక అతను ఏం చేశాడంటే ఆ పాత ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా కొత్త ఇంట్లోకి మార్చుకున్నామని అనుకున్నాడు అనమాట. అప్పుడు కూలీని వాడిని పెట్టి ఏం చేశాడు, ఆ పాత ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా కొత్త ఇంట్లో తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఏమైందంటే తీరా చూస్తే ఆ పాత ఇంట్లో ఒక అద్దం ఉందండి, ఒక పెద్ద అద్దం. అది ఆ గుమ్మంలోంచి బయటికి రావట్లేదు. బయటికి రాకపోయేసరికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎటు చూసినా అది రాలేదన్నమాట. అప్పుడు చాలా మంది అక్కడ చేరుకున్నారు. ఇటోళ్ళు అటోళ్ళు వస్తారు కదా, సహజం కదా, సాయం చేయడానికి వచ్చి ఒకళ్ళు అన్నారు, తలుపు బద్దలు గుమ్మాన్ని బద్దలు కొట్టేద్దామండి, అప్పుడు అర్థం బయటికి సునాయాసంగా వచ్చేస్తుంది కదా అన్నారు. అనేసరికి అదేయో నా తాతలు లాంటి ఇల్లు, నాకు ఇది కూడా చాలా మక్కువ, కాకపోతే ఏంటంటే దీనికన్నా అది బాగా ఉండాలని చెప్పి తక్కువ ఉంటాయి, కొత్త ఇల్లు కట్టుకున్నాను కానీ దీన్ని చెడగొట్టుకోవడానికి కాదు అని. పోనీ అర్థం వదిలేయచ్చు కదా అంటే, కాదు ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా నాకు అక్కడ కావాల్సిందే అన్నాడు ఆయన. పోనీ 2 ముక్కలు చేసి ఒక చెరువు ముక్క తీసుకెళ్దామండి అని అడిగాడు అనమాట. అడిగితే అదేంటి 2 ముక్కలు అంటున్నారు, ఎప్పుడో పూర్వం నాటి నుంచి ఉన్నది, అది 2 ముక్కలు అవ్వచ్చు, 20 ముక్కలు అవ్వచ్చు, ఎందుకు పనికి రాకుండా పోవచ్చు, ఏ మొక్క నాకు పనికి రాకుండా వెళ్ళడానికి లేదు, ప్రతిదీ కూడా నాకు రావాల్సిందే అన్నమాట. ఇందులో ఒక పెద్ద మనిషి వచ్చారనమాట. ఆయన అన్నారు, ఏమయ్యా ఇంతమంది ఉన్నారు బాగానే ఉంది, ఇల్లు కట్టేటప్పుడు పునాదుల దగ్గర నుంచి అద్దం గదిలో ఉండదు కదా, అంటే ఏదో ఒక ఉపాయంతో ఆ అద్దాన్ని లోపలికి తీసుకొచ్చి ఉంటారు. అదే ఉపాయం మీరు అర్థం అలా వచ్చిందో ఆలోచిస్తే ఆ ద్వారంగానే దాన్ని తీసుకెళ్ళచ్చు అని అన్నారనమాట. అంటే బయటికి ఎలా వెళ్ళాలని మీరు ఆలోచిస్తున్నారు, అసలు అది లోపలికి ఎలా వచ్చిందో మనకు తెలిస్తే ఖచ్చితంగా అది బయటికి వెళ్ళిపోతుంది అన్నారనమాట. అంటే ఈ కథలో సారాంశం ఏంటంటే మనందరం కూడా దుఃఖాలు ఎలా తొలగిపోతాయి, దుఃఖాలు ఎలా, బాధల నుంచి ఎలా ఇచ్చేసుకోవాలి అని మనం ఆలోచిస్తున్నాం కానీ అసలు బాధలకు కారణం ఏమిటి అన్నది ఆలోచిస్తే ఖచ్చితంగా మనకి ఇంకా బాధలు ఉండవు అనమాట. అసలు కారణం ఏంటన్నది కూడా మనం ఎప్పుడు కూడా ఆలోచించాం. ఏంటంటే ఇవాళ దుఃఖం పోవాలి అంటే ఏం చేయాలి, ఈ దేవుణ్ణి పట్టుకుంటే ఆ దుఃఖం తగ్గిపోతుంది, ఈ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే ఓ దేవుడిని ముడుపు కట్టాలి, ఇలా చిన్న చిన్న కోరికలు చిన్న చిన్నవి ఆలోచిస్తున్నాం కానీ అసలు మనకి బాధలు రాకుండా ఉండాలంటే సంసారంలో ఏం చేయాలన్నది ఆలోచించాం. అంటే మనం ఏంటి ఇప్పుడున్న స్థితిని ఎదగాలన్నమాట. ఇప్పుడున్న పొజిషన్లో మనకి బాధ తప్పట్ల, ఎన్ని చేసినా ఎన్ని చెందినా మన బాధల నుంచి పరిగెట్టలేకపోతున్నాం. అంటే ఇప్పుడున్న స్థితి నుంచి మనం ఉన్నత స్థితికి ఎదగాలన్నమాట. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తే అప్పుడు మనం ఏమి ఉండకుండా ఉండగలుగుతాం అనమాట. మరి ఆ ఉన్న స్థితి నుంచి మనం ఉన్నత స్థితికి ఎదగాలంటే 5 సార్లు మనం ఫాలో అవ్వాలన్నమాట. ఆ 5 సార్లు ఏంటంటే మొదటిది సద్గురువు. సద్గురువుని ఎందుకు ఫాలో అవ్వాలి మనం బాబా చెప్తారు. ఎందుకు అంటే మనకు అసలు కష్టాలు కన్నీళ్ళు ఎన్నిటికీ కారణం ఏంటంటే మన సంస్కారాలు. మనం మంచి పనులు చేస్తాం, చాలా మంచి పనులు చేస్తాం, ఎన్నో డొనేషన్లు ఇస్తాం, లేకపోతే ఒకరికి సాయం చేస్తాం. ఇవన్నిటి వల్ల మనకు వచ్చేవేంటి మంచి సంస్కారాలు. అలాగే మనం చెడే కూడా చేస్తాం, కోపం ద్వేషం ఇలాంటివన్నీ పెట్టినప్పుడు మనకు వచ్చేవేంటి చెడు సంస్కారాలు. కాకపోతే మనందరికీ చాలా మందికి అపోహ ఏంటంటే మంచి సంస్కారాలు చేసినప్పుడు చెడ్డ కొట్టేసుకుంటుంది అంటాడు. ఏదో సినిమాలో చెప్తాడు చూడండి, కేవలం బతికించాను మనిషిని చెప్పండి ఈక్వల్ అయిపోయిందని చెప్పి. అలా ఎప్పుడు ఉండదన్నమాట. మంచికి మంచి మనం అనిపించాలి, చెడుకి చెడు మనం అనిపించాలన్నమాట. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే బాబా చెప్తారు, అది ఒక జుట్టు లాంటిదండి. తల మీద తెల్ల వెంట్రుకలు నల్ల వెంట్రుకలు మనకు ఉంటాయి కదా, అలాగే ఈ కూడానంట. తెల్ల వెంట్రుకలు నల్ల వెంట్రుకలు కొంతమందికి తెల్ల ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది మెల్లగా ఎక్కువ ఉండొచ్చు. అదే మనం మామూలుగా ఏదైనా వేరే గురువుల్లో ఎవరినైనా ఫాలో అయితే ఏమవుతుందంటే వాళ్ళు తాత్కాలికంగా ఏదో గుండు చేయించినట్టు అనమాట. చూడటానికి గుండు చేయించుకున్న వెంటనే మనకి ఎలా ఉంటుంది, కోడి గుండు తెల్ల మీద జుట్టు లేదనుకుంటాం, కానీ బన్నాయి నుంచి మామూలే మళ్ళా జుట్టు ఎదిగిపోతుంది. అలాగే మన సంస్కారాలు కూడా మొదలైపోతాయి అనమాట. అలా కాకుండా మనం కనుక సద్గురువుని ఫాలో అవ్వగలిగితే ఏంటంటే మన సంస్కారాలు ఏవి కూడా మనతో ఉండవంట. ఆయన ఒక అగ్ని లాంటి వాడు అనమాట. అన్నిటినీ మన మంచి చెడు ఇదివరకు మనం తెచ్చుకున్నాయి, క్రితం జన్మల నుంచి తెచ్చుకున్నాయి, ఇప్పుడు మనం చేస్తున్నాయి ప్రతి దాన్ని కూడా అందులో దహించి వేసే శక్తి ఆ అవతారుడికే ఉందన్నమాట. అందుకనే మనం ఎంచుకునేటప్పుడు కూడా
ఖచ్చితమైన గురువుని ఎంచుకోవాలి. మన అదృష్టం ఏంటంటే మనం అవతారం సశరీరంగా వచ్చిన కాలంలో మనం పుట్టాం, అంతకన్నా అదృష్టం ఏం లేదు. పైగా అవతారం గురించి తెలుసుకున్నాం, ఇక్కడ కూర్చున్నామంటే ఈ రోజు బాబా గురించి తెలుసుకున్నామంటే ఎన్నో జన్మలు పుణ్యం అంటే, లేకపోతే పొరపాటును కూడా మన చెవులు కూడా పడదన్నమాట అండి. అందుకని చెప్పి మనం ఏం చేయాలంటే అవతారాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట. రెండవ సహాయం ఏంటంటే స్వ అధ్యయనం, అంటే పుస్తకాలు చదవడం. మరి పుస్తకాలు ఎందుకు చదవాలి? రాములు వారి గురువు వశిష్ఠుడు, మనందరికీ తెలుసు. మొదటి గురువు వశిష్ఠుడు రాములు వారికి ఫస్ట్ చెప్పింది ఏంటంటే, రామ నీకున్న టైంని 4 భాగాల కింద చేస్తే 2 భాగాలు స్వాధ్యాయనానికి ఉపయోగించు, 1 భాగం సాధనకి, 1 భాగం నీ రాజకీయ వ్యవహారానికి. అంటే మనకి పనులు ఉంటాయి కదండి, మన ఉద్యోగం అనో మన వ్యవహారం అనో మన ఇంటి పనులలో. అలాగా రాములు గారి పని అయ్యేటప్పుడు రాజు కాబట్టి నీ రాజకీయ వ్యవహారానికి ఉపయోగించు అన్నారు. అంటే రాముడు వాడు అవతారుడు, మనిషిగా పుట్టి అవతారుడైన వాడు. అవతారుడు అయ్యాడు అంటే మనిషి ఒక అవతారుడు అవ్వాలి అంటే ఎంత టైం కేటాయించాలి స్వాధ్యాయానికి? మనకున్న టైంలో హాఫ్ అన్నమాట, 2 గంటల టైము పుస్తకాలు చదవడానికి ఉపయోగించాలి. కానీ మనకి ఎప్పటికీ శ్రద్ధ ఉండదు. అప్పటికి మన హైదరాబాద్ బాలాజీ గారు అందరూ కూడా బాబా ఎన్నో బుక్స్ ఇచ్చినా సరే మనకు చదవలేకపోతున్నాం, తెలుగులో కూడా అనుసరిస్తున్నారు. మరి బాబా బుక్స్ ఎందుకు చదవాలి? ఏ బుక్స్ అయినా చదవచ్చు కదా అని మీలో చాలా మంది డౌట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం చాలా చోట్ల ఎవరైనా పిలిస్తే వేస్తాం, ఒక భగవద్గీత పారాయణం జరుగుతుంది, దాని గురించి ఎవరైనా గురువుగా చెప్తారు, లేకపోతే పొద్దున్న టీవీలో వింటూ ఉంటే ఏమంటాం? అన్ని వినేసాగా ఇది మా బాబా చెప్పింది రండి అని అంటాం, వెంటనే అంటాం. అంటే అవన్నీ కూడా బాబా చెప్పిన దాంట్లో ఉన్నాయి. అలాగే మా వారు ఇఫ్తార్ వీరికి వెళ్ళి అక్కడ ముస్లింస్ చెప్పిన అన్ని విని అన్ని కూడా బాబా చెప్పినయే అన్నారు. అంటే ప్రతిదీ కూడా బాబా చెప్పిన దాంట్లో ఉందన్నమాట. ఎన్నో పుస్తకాలు ఇప్పుడు అన్ని కూడా. నిన్న ప్రసన్న కుమార్ అన్నయ్య గారు వచ్చి అమ్మ బాబా ప్రేయర్ ఎక్కడో పురాణాల్లో ఆటల్లో ఉందమ్మా అని అన్నారనమాట. అంటే మన ఉపనిషత్తులు పురాణాల్లో ఎన్ని తెలియలేం, మన వల్ల అవ్వదు. అందుకని బాబా ఏం చేశారు, సంస్కృతం అవన్నీ మన వల్ల కాదని చెప్పి అవన్నీ కూడా మనకు తెలుసున్న చిన్న లాంగ్వేజ్, ఇంగ్లీష్ మీడియం కాబట్టి మనకు తెలుసున్న లాంగ్వేజ్ లో బాబా మనకు చెప్పారు. మరి అవన్నీ చదవలేం కాబట్టి మనం భారత భాగవతాలే చదవలేకపోతున్నాం. అలాంటిది క్రైస్తవులు గ్రంథాలు, ముస్లిం గ్రంథాలు ఇవన్నీ చదవలేం కాబట్టి మనం చదవగలిగేది ఏంటి? బాబా సాహిత్యం. అందుకని ఖచ్చితంగా మనందరం కూడా పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి. మూడవగా ఏంటంటే సహవాసం. ఎందుకు సహవాసం చేయాలి? వాళ్ళు ఎందుకు మనం సహవాసం చేయడం ఎందుకు చేయడం అంటే, సత్యం తెలుసుకున్న వాళ్ళు మనకి దాని గురించి చెప్తారు. సత్యం తెలుసుకున్న వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా మనకి చాలా ఉపయోగపడతాయి. ఇంట్లో కూర్చుంటే భగవంతుడు ఉంటాడు, కానీ ఒక్కోసారి అక్కడికి వెళ్ళినప్పుడు మనకి చాలా ధైర్యం అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళ మాటలు వింటాం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ విన్నాం, అవన్నీ వింటే చాలా ధైర్యం వస్తుంది. దానికోసమని నలుగురితో సహవాసం, మామూలుగా సత్సంగం అని కూడా చాలా మంది అంటారు. ఇవన్నిటికి ఊరికినే ఊసుకోకాదు, టైం పాస్ లో మనం వెళ్ళేది నలుగురిలో నేర్చుకోవడానికి, దాన్ని బట్టి మనం ఇంకా ఎదగడానికి, మన స్థితి ఎదగడానికి ఉపయోగించుకోవాలన్నమాట. నెక్స్ట్ సాధన. మనం సాధన చేయాలి అంటే సాధనలో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్కరు హిమాలయాలకే తపస్సు చేయొచ్చు, లేకపోతే మంత్రం పుచ్చుకుని రోజుకి 1,00,000 సార్లు జపించవచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ మనకు వీలవుతాయా? మనం ఉన్న వ్యవహారాల్లో ఏది కూడా వీలవదు. ఎందుకంటే ఇప్పుడు కలియుగం చాలా ఫాస్ట్ యుగం. 10 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ కూడా ఎవరికి టైంలో ఉండట్లేదు. అందుకని బాబా మన గురించి తెలుసు. అందుకే ఏం చెప్పారు? ప్రేమే మన సాధన చెప్పారు. దానికి మార్గం బాబా చెప్పింది నామం చేయటం. అందు సాధనకి ఈజీ మార్గం చెప్పారు బాబా. ఆయనకి చాలా దగ్గర అవ్వడానికి ఆయన చెప్పిన మార్గం ఏంటంటే నామం. అది కూడా బాబా మన గురించి తెలిసి ఏం చెప్పారు? అమ్మ నువ్వు స్నానం చేయగల, ఏం చేయగల, ఏ పని చేస్తున్నా సరే నా కోసం వేరే టైం కేటాయించకుండా మనకున్న టైంలోనే మనం చేస్తున్నప్పుడే సాధన చేయమన్నారు. నామం చెప్పు, నాకు ఇంకా దగ్గర అవ్వండి అని చెప్పారు. అందుకని అవతారం నమ్ముకున్న మనం చాలా అదృష్టవంతులం, చాలా ఈజీగా చెప్పారు. అందుకని మనం నిరంతరం కూడా బాబాని నామం చెప్తూ ఉండాలన్నమాట. సాధన అంటే మనకు అదే, వేరే సాధన ఏం లేదు. మమ్మల్ని బయట అడుగుతారు, ఏమ్మా మీరు మెడిటేషన్ చేస్తారా, చేస్తారంటే మనం ధైర్యంగా చెప్తాం. అదేమక్కల్లా బాబా మమ్మల్ని నామం చేయమన్నారు, అందరినీ ప్రేమించమన్నారని ఎంతో చక్కగా చెప్పుకునే మార్గాన్ని మనకు బాబా ఇచ్చారు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే నిరంతరం కూడా ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా బాబా నామం చేయాలి.
నెక్స్ట్ ఆఖరిది సేవ. అసలు బాబా సమాధి దగ్గరికి వెళ్తే ఫస్ట్ మనకు కనిపించేది ఏంటంటే మాస్టరీ ఇన్ సర్వీట్యూడ్ అంటారు, సేవలో పరిపూర్ణత. అంతేకాకుండా మై విషయం కూడా చెప్తారు, మనల్ని ఎదుటి వాళ్ళకి సేవ చేయమని. అంటే బాబాకి ఇష్టమైంది ఏంటి? సేవ చేయటం. మనకి బయట వాళ్ళకి ఏంటంటే పుణ్యం వస్తుందంటే చాలా మంది సేవ చేయడానికి రెడీ అయిపోతారు. కానీ బాబా దాంట్లో అలా ఉండదు. మనందరం కూడా దానికి దీనికి మనకి చాలా డిఫరెన్స్ ఉంది. మన వాళ్ళు పుణ్యం కోసం చేయరు, ప్రేమ కోసం చేస్తారు. ఏది కూడా మనం చాలా మంది మనలో వాలంటీర్స్ చూడండి, చేద్దాము అంటే పేరు బయటికి రాదు, వాళ్ళకి వెనకాలండి స్క్రీన్ వెనకాలండే చేస్తారు, ఎదురుకు రారు, చేయరు. అంటే బాబా ఏం చెప్పారు మనకి? మనం ట్రై చేస్తున్నాం, వాళ్ళందరూ పరిపూర్ణమా అంటే బాబా చెప్పిన దాంట్లో కొంతైనా ఆచరించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగమే ఇదనమాట. అందుకని మనం కూడా నిస్వార్థంగా సేవ చేయాలి. నేను చేస్తున్నాను అని అనుకోకుండా సేవ భగవంతుడికి, బాబాకే మనం చేస్తున్నాం. సేవ ఎవరికి చేస్తున్నాం? బాబాకే మనం చేస్తున్నాం. చేయాల్సింది కూడా బాబాకే అంటే అవతారుడికే మనం చేయాలి. ఆ సేవ చేస్తున్నాడు. ఖచ్చితంగా మనం బాబాను చేరుకోవడానికి మార్గం రెడీ చేసుకుంటూ ఉంటాం. అందుకే బాబా అంటారు, మీరు ఇలా కూర్చుంటున్నారు, మీరు అనుకుంటున్నారు ఏమి నేను ఇలా ఉన్న స్థితిలో అంటే నేను తీసుకెళ్ళిపోవాలని. మనం ఎప్పుడు ఏమనుకుంటాం, చాలా మంది వింటూ ఉంటాం, ఇవన్నీ అయ్యే పనాన్ని ఇంకా 1,00,000 జన్మలు తీసుకోవాలి మనం చేసే పాపాలకి పుణ్యాలకి అంటూ ఉంటాం. కాదు, అసలు అది వదిలేయండి. బాబా చెప్పారు కదా, ఆయన ఖచ్చితంగా చెప్పారు, మీరున్న స్థితిలో వెంటనే టర్న్ చేసే కదా మీరున్న దాంట్లో అంటారు. మరి మనకు ఆ ఛాన్స్ రాదని మనం ఎందుకు అనుకోవాలి? మనకి ఛాన్స్ రావచ్చు కదా. మనం ఆయన చెప్పింది మనం చేస్తే ఖచ్చితంగా ఆయన ఇచ్చేది మనకి ఇస్తారు. అందుకని మనం ఇప్పుడు ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితికి ఎదగాలి అంటే ఈ 5 సార్లు ఫాలో అవుతే ఖచ్చితంగా అవతారుడు కొంగు పట్టుకున్న నాడు మనం సాధించగలం. మనందరం అదృష్టం ఏంటంటే అవతారుడు ద్వారా మనం ఎన్ని చాలా ఈజీగా చెప్పారు. ఆ అవతారుడు సాధనలో ఉంటాం, ఆయన కృప మనం ఉంది కాబట్టి మనం ఇక్కడ ఉండగలుగుతున్నాం, బాబా సహవాసం చేయగలుగుతున్నాం. అందుకని అందరూ కూడా మన అవతారుడిని మనస్ఫూర్తిగా స్మరించి బాబాతోనే ఉందాం. అవతార్ మేమే బాబాకి జై.